ఏంటి మేడం అర్జెంటుగా రమ్మన్నారు? ఏంటి ప్రాబ్లం? మీ శశి ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది మేడం? ఇవాళ క్లాస్లో టెస్ట్ జరిగింది. ఆ ఎగ్జామ్లో మీ శశి ఇదిగో ఈ పాప ఎగ్జామ్ పేపర్ తీసుకొని కాపీ కొడుతుంది. అది గమనించిన ఈ పాప అలా కాపీ కొట్టడం తప్పని చెప్పినందుకు మీ శశి కోపంతో ఇదిగో దీంతో ఈ పాప చేయి పైన గుచ్చింది. టీచర్ వెంటనే అది గమనించి ఈ పాపకి ఫస్ట్ ఎయిడ్ చేసింది. అబ్బా అమ్మా, అయ్యో, చిన్న గాయం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అదే పెద్ద గాయం అయి ఉంటే చేతికి కాకుండా ఏ కంట్లోనో కూర్చుంటే మా అమ్మాయి పరిస్థితి ఏంటి? మా పాప తరపున నేను మీకు సారీ చెప్తున్నాను. ఎవరికి కావాలి సార్ మీ సారీలు? ఇంతకు ముందు కూడా శశి మా అమ్మాయిని చాలాసార్లు బెదిరించిందంట, కొట్టిందంట కూడా. దాంతో మా పాప స్కూల్కి రావాలంటేనే చాలా భయపడుతోంది. పిల్లలకి ఫ్రెండ్లీ నేచర్ నేర్పాలి, ఇలా రౌడీయిజం కాదు. మీ శశి రోజు రోజుకి చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తుంది. క్లాస్లో లెసన్ సరిగా వినదు. ఎప్పుడు చూడు సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటుంది. అలా చేయడం తప్పని చెప్తే టీచర్కి ఎదురు సమాధానం చెప్తుంది. నా సర్వీస్లో ఇంత మొండి పిల్లని అసలు చూడలేదు. ఇలాగేనా పిల్లల్ని పెంచేది? మాట్లాడండి సింధు. శశికి మీరు అమ్మే కదా? శశి నా దగ్గర ఉండదు మేడం, వాళ్ళ నాన్న దగ్గరే పెరుగుతుంది. నేను ఆయన విడిపోయాం. రిషిని మాత్రమే నేను చూసుకుంటున్నాను. యష్, మీరు నాన్నగా ఏం చేస్తున్నారు? మీరు శశిని పట్టించుకోవాలి కదా, క్రమశిక్షణలో పెట్టాలి కదా, డిసిప్లిన్ నేర్పాలి కదా. సింధుని చూడండి, రిషిని ఎంత చక్కగా పెంచుతుందో. టీచర్స్తో కానీ తోటి పిల్లలతో కానీ రిషి ఎంత పద్ధతిగా ఉంటాడు. రిషి శశి ఇద్దరు కవల పిల్లలే కదా. మరెందుకు మీ శశికి ఇలాంటి చెడు బుద్ధులొచ్చాయి? చిన్నప్పుడే మీ పాపిలా ఉందంటే పెద్దయితే రేపు ఇంకెలా తయారవుతుంది? పెద్ద రౌడీ పిల్లలాగా తయారవుతుంది. ఇలా అయితే శశిని మా స్కూల్లో ఉంచడం కష్టం అండి. మిగతా పిల్లలకి ప్రాబ్లం అవుతుంది. తన క్యారెక్టర్ బిహేవియర్ సరిగా లేదు. సో మీ శశికి టీసీ ఇచ్చేస్తున్నాం. స్టాఫ్ రూమ్కి వెళ్ళి టీసీ తీసుకొచ్చి మీ శశిని తీసుకెళ్ళండి. యష్, యష్ ఆగు. యష్, ఏంటి? నీ కోపం చూస్తుంటే నాకు భయం వేస్తుంది. శశినేమీ అనకు, అసలే కంగారు పడుతుంది. ఏదో తెలియక చేసుంటుంది. టీసీ గురించి ప్రిన్సిపల్తో నేను మాట్లాడతాను. హే, నా కూతుర్ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు తెలుసు. అవసరమైతే కొట్టైనా సరే దానికి క్రమశిక్షణ నేర్పుతా. అదే వద్దనేది యష్. పిల్లలు కొడితే మాట వినరు, ఇంకా మొండిగా మారుతారు. ప్రేమగా నచ్చ చెప్పాలి. హే, నీ సలహాలే నాకు అవసరం లేదు.
నా కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ప్లీజ్ యష్, నేను చెప్పేది విను. హే, చేయాల్సిందంతా చేసి ఇప్పుడు భలే బ్రతిమలాడుతున్నావే. నేనేం చేశాను? ఏం చేసావా? శశి బాగా చెడిపోతుందని వాళ్ళ నాన్నని పిలిచి గట్టిగా బుద్ధి చెప్పండి ప్రిన్సిపల్ని రెచ్చగొట్టింది నువ్వు కాదు. ప్రిన్సిపల్కి నేనేమీ అలా చెప్పలేదు యష్. మామూలుగా వాళ్ళ నాన్నకి చెప్పండి అన్నాను, అంతే. నీ సంగతి నాకు తెలీదా సింధు? అక్కడ రాఘవయ్య గారి ఇంట్లో కూడా అంతే. చెప్పొద్దని నేనెంత చెప్తున్నా ఆ జానకమ్మ గారికి మనం విడిపోయిన సంగతి అన్నీ మొత్తం చెప్పేశావుగా. అక్కడ నన్ను ఒక విలన్ని చేశావు. ఇప్పుడేమో శశి చెడిపోవడానికి నేనే కారణం, నా పెంపకం బాలేదని ప్రిన్సిపల్ ముందు చెప్పకనే చెప్పావు. గుర్తుంచుకుంటాను ఇవన్నీ. యష్ ఆగు. యష్, ఏంటి నువ్వు తప్పంతా నాది అన్నట్టుగా నీ మటుకు నువ్వు మాట్లాడేసి వెళ్ళిపోతున్నావు? జానకమ్మ రాఘవయ్య గారి ముందు నేను నిన్ను విల్లన్ని చేశానా? కాదా కాదా? సునంద మేడంకి ఆ ల్యాండ్ పేపర్స్ తీసుకొస్తామని మాటిచ్చింది నువ్వు. రామచంద్రాపురంలో మనం ఆ 3 రోజులు భార్యాభర్తలుగా నటించాలని చెప్పింది నువ్వే. చివర్లో నేను వద్దు అని చెప్తున్నా కూడా వినకుండా మనిద్దరి గత జీవితాల్లో ఏం జరిగిందో మొత్తం వాళ్ళకి రివీల్ చేసి జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు, తప్పంతా నాదే అన్నట్టు అనవసరమైన అపార్థాలతో అనుమానాలతో నేనే నిన్ను వదిలేసినట్టుగా నా క్యారెక్టర్ని వాళ్ళ ముందు చాలా బ్యాడ్గా క్రియేట్ చేసి అక్కడికి నువ్వేదో పెద్ద మంచిదానిలాగా వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేశావు. నువ్వు చెప్పిందే నమ్మేసి ఆ ముసలోళ్ళేమో నాన్న యష్ భార్యని అనుమానించకూడదమ్మా తప్పు అని చెప్పేసి నాకు హితబోధలు చేయడం. అక్కడేమో ఆ విధంగా చేసావు, ఇక్కడేమో నా కూతుర్ని నేనే పెంచుతున్నాను అందుకే శశి చెడిపోయిందని ప్రిన్సిపల్కి చెప్పి నీ తప్పేం లేదంటూ నా మీద తోసేశావు. నేను నిన్ను ఏ విధంగా యాక్సెప్ట్ చెయ్యాలి, నీ తప్పుల్ని క్షమించి ఏ విధంగా నేను నీకు దగ్గర అవ్వాలి అని నాకు నేను కన్విన్స్ అవుతూ ఆలోచిస్తుంటే ప్రతిసారి నువ్వేదో ఒక దెబ్బ కొడుతూనే ఉన్నావు నన్ను. నాలో ఏమైనా తప్పుందా? నీ విషయంలో నా క్యారెక్టరు నా ప్రవర్తన కరెక్టా కాదా అని నాలో నేనే వెతుక్కుంటున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది సింధు, తప్పు నాలో లేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను, తప్పంతా నీలోనే ఉంది అని. తెగిపోయిన మన బంధాన్ని నిలబెట్టుకుందామన్న ఆలోచన నీలో నాకేం కనబడట్లా. అయినా నీకు లేని ఆరాటం నాకు మాత్రం ఎందుకు? నీ గురించి పాజిటివ్గా ఆలోచించడం ఉంది చూడు, అది నా తప్పే సింధు. ఛా, ఒకటి బాగా గుర్తుపెట్టుకో, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, ఒంటరి చేత్తో శబ్దం రాదు, నిశ్శబ్దం తప్ప. సింధు, భయపడకు. శశిని యష్ ఏం చేయళ్లే. లేదక్కా, యష్ కోపం గురించి నాకు బాగా తెలుసు. శశిని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కోపంతో కొట్టినా కొడతాడు. తన కూతుర్ని తనెందుకు కొడతాడు సింధు? నా మీద కోపం అక్క. శశిని పెంచడం నాన్నగా నీకు చేత కావడం లేదు, తనని నా దగ్గరికి పంపించు అని అన్నాను కదా, అది మనసులో పెట్టుకున్నాడక్క. నువ్వన్న మాట తప్పేం కాదుగా. నాన్నగా నీకు చేత కాకపోతే నా దగ్గరకు పంపించు, శశి నేను అమ్మగా మంచిగా పెంచుతాను అన్నావు. శశి మంచిదారిలోకి రావడమేగా యష్కి కావాల్సింది. యష్ అలా ఆలోచించడక్క. అమ్మగా రిషిని నేను బాగానే చూస్తున్నాను, నాన్నగా శశిని నువ్వు సరిగ్గా చూడ్డం లేదు అని నేను తనని నిలదీసినట్టుగా ఎత్తి పొడిచినట్టుగా ఫీల్ అవుతాడు. మొండి పట్టుదలతో నా మీద కోపాన్ని శశి మీద ప్రదర్శిస్తాడక్క. కొడితే శశి ఇంకా మొండిగా అయిపోతుంది. ఆ వయసులో ఉన్న పిల్లల్ని ప్రేమతో మందలించాలి కాని కొట్టి మార్చాలనుకుంటే పిల్లల మనసులో ద్వేషం, కోపం ఇంకా పెరిగిపోతాయక్క. అదే నా బాధ. అలా ఏం జరగదు సింధు, నువ్వు బాధపడకు. సరేగాని సింధు, ఊరు నుంచి రాగానే రిషిని ఎగ్జిబిషన్కి తీసుకెళ్తానని మాటిచ్చావు. పాపం రిషి, నువ్వు ఎప్పుడు తీసుకువెళ్తావని ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు తీసుకువెళ్ళు.
ఆ విషయం నేను మర్చిపోయానక్క. ఆ, రిషి రిషి వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఆ, నీ హోంవర్క్ కంప్లీట్ అయిందా? ఓ ఎప్పుడో స్కూల్ నుండి రాగానే చేసేసాను. సరే మనం ఎగ్జిబిషన్కి వెళ్దాంరా. ఏ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్. రూమ్లో నా పర్స్ ఉంది, వెళ్ళి తీసుకురా. అయ్యో అయ్యో అయ్యో, అదేం అల్లుడు గారు? ఆగో. అక్కడే ఆగిపో. ముందుకొస్తే బాగోచ్చు చెప్తున్నాను. ఏయ్, నీకు ఆల్రెడీ చెప్పాను శశి, ఆ? పిచ్చి పిచ్చి పనులు మానుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయమని. నా మాట అంటే నీకు లెక్కలేదా? నువ్వు మాటలతో వినవే, 4 తగిలిస్తే కానీ దారిలోకి రావు నువ్వు. అయ్యో వదలమ్మా. వదలండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? చిన్న పిల్లని పట్టుకొని అలా కుట్టేస్తున్నావేంట్రా? అవునమ్మా, నాకు పిచ్చే. నాకు పిచ్చే పట్టింది. నా కూతురు చదువు బాగుండాలి, దాని భవిష్యత్తు బాగుండాలి అని కోరికతో పిచ్చే పట్టిందమ్మా. రేయ్, ఏమైందిరా? ఎందుకంత కోపం రా నీకు? కోపం కాదు నాన్న, బాధ. ఫోన్ చూడొద్దు, చక్కగా చదువుకోమని చెప్తే ఇది వినడం లేదు. రే రే రే, మొన్న FA1 ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిందని FA2లో మంచి మార్కులు రావాలి, బాగా చదువుకోమని బ్రతివులాడి మరీ చెప్పి ఊరెళ్తే అదేం చేసిందో తెలుసా? ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందిరా? ఇవాళ క్లాస్లో టెస్ట్ జరిగింది. ఆ ఎగ్జామ్లో మీ శశి ఇదిగో ఈ పాప ఎగ్జామ్ పేపర్ తీసుకొని కాపీ కొడుతుంది. అది గమనించిన ఈ పాప అలా కాపీ కొట్టడం తప్పని చెప్పినందుకు మీ శశి కోపంతో ఇదిగో దీంతో ఈ పాప చేయి పైన గుచ్చింది. సింధుని చూడండి, రిషిని ఎంత చక్కగా పెంచుతుందో. ఈ విషయం తెలిసిన ప్రిన్సిపల్ నన్ను స్కూల్కి పిలిపించి, పిల్లల్ని ఇలాగేనా పెంచేది? చిన్న వయసులోనే మీ కూతురు ఇంత వైలెంట్ గా ఉందంటే రేపు పెద్ద అయ్యాక ఇంకెలా తయారవుతుందని నన్ను తిట్టి శశికి టీసీ ఇచ్చి పంపించేశారమ్మా. ఏంటి శశి? ఏంటి శశి అలా చేయడం తప్పు కదమ్మా. అసలు ఈ శశి ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావట్లేదమ్మా. ఈ దొంగ బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో తెలియడం లేదు. మన ఇంట్లో వాళ్ళేరా శశిని అలా తయారు చేశారు. ఏయ్, నేను ఊరు వెళ్ళేటప్పుడు నీకు మరీ మరీ చెప్పాను కదా, శశిని దగ్గరుండి బాగా చూసుకో, తన చేత హోంవర్క్ చేయించు, బాగా చదివించు అని. నువ్వేమో తన సంగతి మర్చిపోయి అక్కడ ఊర్లో సింధుకి నాకు మధ్య ఏదో జరిగిపోతుందని లేనిపోనివన్నీ ఊహించేసుకుని ఎగేసుకొని వచ్చావు. ఛీ! ఈ ఇంట్లో నా కూతుర్ని పట్టించుకోవడానికి ఎవరూ లేరు. ఏయ్, అక్కడ రిషి బాగా చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకొని క్లాస్లో ఫస్ట్ వచ్చాడు. కనీసం వాణ్ణి చూసారా నువ్వు బుద్ధి తెచ్చుకో. అయినా మొబైల్ పట్టుకుని గేమ్స్ ఆడే వాళ్ళకి ఫస్ట్ ర్యాంకులు ఎలా వస్తాయి? ఇది పూర్తిగా పాడైపోయిందమ్మా. స్కూల్లో తోటి పిల్లల మీద రౌడీజం చేస్తుందంటే ఇది.
తప్పని చెప్పినా సరే పదే పదే అదే తప్పు చేస్తుంది. కొడితే గాని ఇది మాట విందమ్మా. అసలు వదలుకో. ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా తయారయ్యావు? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు, వెళ్ళరా. నన్ను చంపేస్తావా ఏంటి? అమ్మా, అది ఇంకోసారి ఇలా చేసిందంటే ఏం చేస్తానో నాకే దానికి తెలియదు. నేను నచ్చ చెప్పుకుంటాను, నువ్వు వెళ్ళు. అయ్యో, ఎందుకు ఇలా చేసావు? అలా చేయొచ్చా? తప్పు కదా. తేజ, నిన్ను చూసి చాలా ఏళ్ళైంది. రా లోపలికి వెళ్దాం. మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు. నేను మళ్ళీ కలుస్తానులే. ముందు నువ్వు లోపలికి రా. దా. తేజ, ఇలా కూర్చో. కూర్చో. తేజ, కాఫీ టీ ఏమైనా తాగుతావా? సింధు, నాకు అవన్నీ వద్దు. నిన్ను చూసి నీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను. మా అక్క చనిపోయిన తర్వాత డిప్రెషన్కి లోనై ఎటో వెళ్ళిపోయావు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఇక్కడికి ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను సింధు. ఇన్నాళ్ళు నా ఫ్రెండ్ రూమ్లో బెంగళూరులో ఉన్నాను. సింధు, ఈ లైన్స్ అన్నీ ఏంటి? అదంతా పెద్ద కథలే. ప్రస్తుతం అంతా ఓకే కదా? డిప్రెషన్ అయితే లేదు కదా? అలాంటిది ఏం లేదు సింధు. ప్రజెంట్ చాలా నార్మల్గా ఉన్నాను. అవును, నేను ఇక్కడుంటున్నట్టు నీకెలా తెలిసింది? నాన్న చెప్పారు నీ గురించి. అమ్మా, ఈయనెవరు? తను మీ పెద్దనాన్న రిషి, మీ నాన్న వాళ్ళ అన్నయ్య. అలాగా. హాయ్ పెద్దనాన్న. హాయ్ రిషి. ఇలారా. రిషి, ఏం చదువుతున్నావు? 4th క్లాస్ పెద్దనాన్న. ఎలా చదువుతున్నావు? క్లాస్లో నేనే ఫస్ట్. ఓ, వెరీ గుడ్. అమ్మా, ఈ పెద్దనాన్న గురించే నానమ్మ అప్పుడప్పుడు చెప్తూ బాధపడుతూ ఉండేది. తేజ, ఇన్నాళ్ళు మీ ఇంటికి రాకుండా బెంగళూరులో ఎందుకు ఉండిపోయావు? మెంటల్గా బాగా డిప్రెషన్ అయ్యాను కదా, అందుకే అందరికీ దూరంగా ఉండాలనిపించింది. పోనీలే, ఇప్పటికైనా వచ్చావు, సంతోషం. సింధు, ఎవరి పర్సన్? యశ్ వాళ్ళ అన్నయ్య అక్క, తేజ. తేజ, తను భవానీ అక్క. నమస్తే అండి. నమస్తే. నేను కష్టాల్లో ఉన్నప్పుడు తనింట్లోనే నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను ఆదుకుంది. చాలా థ్యాంక్స్ భవానీ గారు. మా సింధుకి చాలా సపోర్ట్గా ఉన్నారు. సింధులో నిజాయితీ ఉంది. ఆ నిజాయితీ నాకు నచ్చింది. అందుకే సింధు పక్కన నిలబడ్డాను. తేజ, నువ్వు నా దగ్గరకు వస్తున్నట్టు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? లేదు సింధు, నీ పేరు చెప్తేనే ఇంట్లో అందరూ కోపంగా ఉన్నారు. జరిగిందంతా అమ్మ చెప్పింది, కానీ నువ్వు అలా చేసావంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. అసలేంటి ఇదంతా? ఏం జరిగింది సింధు? అది అది సింధు, ప్రసాద్ వచ్చే టైం అయింది.
నీతో ఇక్కడ తేజాన్ చూస్తే వాళ్ళ ఇంట్లో చెప్పేస్తాడు, తర్వాత ప్రాబ్లం అవుతుంది. రిషి కాసేపు ఆగు, నేను మీ పెద్దనాన్నతో మాట్లాడి వస్తాను. తర్వాత మన ఎగ్జిబిషన్కి వెళ్దాం, ఓకేనా? అలాగే అమ్మా. రా తేజ. కూర్చో రిషి, కూర్చో. తప్పేం లేదని నువ్వు అంటున్నావుగా, మరి ఈ విషయం నాన్నకెందుకు అర్థం కావట్లేదు? అసలు నాకు అనిపిస్తుంది ఈ ఇల్లు వదిలి